నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్లో భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. సొంత బాబా ఇంట్లో 580 గ్రాముల బంగారాన్ని దొంగతనానికి యత్నించిన విజయ్ అగర్వాల్తో సహా మరిద్దరిని సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో రిమాండ్. సోమవారం సందర్భంగా సిద్దిలగుట్టపై విశిష్ట పూజలు, పల్లకి సేవలు, అన్నదాన కార్యక్రమాలు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన టీఆర్ఎస్ నేతలు. మిద్దపల్లి గ్రామంలో ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య ఆధ్వర్యంలో డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో పద్మ, రెడ్డి ప్రియాంక నూతన ఇండ్లు గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల దంపతులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఆశ సొంతిల్లు ఉండడమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఆశతో కార్యక్రమాలు చేపడుతుందని, పేరు ఏది అయినా ప్రభుత్వం సంకల్పం ఒకటే అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ సంజీవ్, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సురేందర్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు గంగసార మురళి, మారంపల్లి సర్పంచ్ గంగాధర్, కల్లెం సంతోష్ రెడ్డి, చిన్న, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 148 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డిఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సిఇఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ సాయన్న, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో భారీ దొంగతనానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. సొంత బాబా ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన నిందితుడు విజయ్ అగర్వాల్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మే 24వ తేదీన ఆర్మూర్ పట్టణంలో నిందితుడు విజయ్ అగర్వాల్ తన సొంత బాబా ఇంట్లో దొంగతనానికి 3 వ్యక్తులతో కలిసి ప్లాన్ చేశాడని, పథకం ప్రకారం కుటుంబ సభ్యులను వేములవాడ దర్శనానికి పంపించి సల్మాన్ ఖాన్, మంజల్ సాయి కుమార్, శ్రీహర్లతో కలిసి ఇంట్లో ఉన్న బంగారాన్ని, వెండిని, నగదును అపహరించారని కేసు నమోదు చేసి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిన పోలీసులు బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పట్టుకుని విచారించగా దొంగతనం బయటపడిందన్నారు. విజయ్ అగర్వాల్, సల్మాన్ ఖాన్, సాయి కుమార్లను పట్టుకున్నామని, శ్రీహరి పరారీలో ఉన్నాడని తెలిపారు. వారి వద్ద నుంచి 580 గ్రాముల బంగారం ముద్దలు, 10 గ్రాముల బంగారం చైన్, 300 గ్రాముల వెండి లక్ష్మీ బిళ్ళలు, 50 గ్రాముల వెండి ప్లేట్, 19,33,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. ప్రధాన నిందితుడు విజయ్ అగర్వాల్పై ఇదివరకే ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కేసు ఉందని తెలిపారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, సిఐ సాయినాథ్, టీం సభ్యులు అమరేందర్, కిరణ్ కుమార్, సతీష్, అశోక్, అన్వేష్లను అభినందించి సిపి ప్రశంసించారు. విషయానికి వస్తే ఇవాళ బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ దగ్గర 9ంటికి అందాజగా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతామంటే చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు అడిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్, ఇట్లా 19 లక్షల దాకా క్యాష్, తర్వాత 580 గ్రాముల గోల్డ్, తర్వాత 10 గ్రాముల చైన్,
సిల్వర్ బిల్లలు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది, వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇతను అక్యూజ్డ్ A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్ ప్రీవియస్ రౌడీ షీటర్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాన్, A3 ముంజల్ సాయి కుమార్, ముగ్గురు అక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే A1 వాళ్ళ బాబాయ్ ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్ A1 తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని వాళ్ళు లేని టైం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పలగొట్టి ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు తీసుకువెళ్ళడం, దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సాయపడ్డారు. దీంట్లో సాయి కుమార్ కూడా రీలో తీసుకున్న అతను కూడా ఉన్నాడు, శ్రీహరి అనేది అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అతను కూడా తొందరలో పట్టుకుంటాం. అయితే పోయిన క్యాష్ లో 1 లక్ష రూపాయలు సల్మాన్ ఖాన్ తన ఖర్చులు చేసుకున్నాడని, తర్వాత సాయి కుమార్ ఒక 83,000 తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఇంకా 8 లక్షలు శ్రీహరి దగ్గర ఉంది. అది విజయ్ అగర్వాల్ మీద పాత కేసులు ఉండడం వల్ల ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంత హ్యూజ్ అమౌంట్ లో క్యాష్ పోవడం, తర్వాత ఇన్ఫర్మేషన్ తర్వాత ఆర్మూర్ పోలీసులు, తర్వాత CCS సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అందరూ దీని గురించి ఎఫర్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి వాళ్ళు పట్టుకున్నారు. ఎంత మొత్తం ఆపరేషన్ లీడ్ చేసిన వెంకటేశ్వర రెడ్డి ఏసీపీ ఆర్మూర్ గారిని, తర్వాత అక్కడ ఫీల్డ్ లో ఉండి మొత్తం చూసుకున్న ఇన్స్పెక్టర్లు ఆర్మూర్ సత్యనారాయణ, దాని CCS ఇన్స్పెక్టర్ సాయినాథ్, తర్వాత మన SIలు వీళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అభినందనలు తెలుపుతున్నాం. మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీ యొక్క డబ్బులు మీరు ఒకవేళ బయటికి వెళ్తున్నట్టయితే మీ యొక్క డబ్బుల విషయాలు కానివ్వండి, ఆభరణ విషయాలు కానివ్వండి, ఇంకా ఎవరికి చెప్పకండి. రెండోది, అసలు బయటికి వెళ్ళేటప్పుడు వీటిని అన్నింటినీ బ్యాంక్ లాకర్లో కానివ్వండి లేదా సేఫ్ కస్టడీలో పెట్టడం చాలా మంచిది. ఈ కేసులో చూసినట్టు తెలిసిన బంధువు లేదు ఇంట్లో అఫెన్స్ కి ఊరికొల్పారు, డైరెక్ట్ గా అతను కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా చేసే ఛాన్సెస్ ఎప్పుడైనా ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సిద్ధులగుట్ట ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అభిషేకాలు మొదలుకొని మధ్యాహ్నం పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ అనంతరం వచ్చిన భక్తులందరూ కూడా ఇదే షెడ్యూల్ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా భోజనం చేసి వెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ ఇస్తార్లను నిషేధించడం జరిగింది కాబట్టి దయచేసి ఇచ్చిన స్టీల్ ప్లేట్లనే భోజనం చేసి మళ్ళీ శుభ్రంగా కడిగి పెట్టి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దయచేసి అందరూ కూడా లైన్లో రండి. కొద్దివేళ రష్ ఎక్కువ ఉంది అయినా కూడా అందరు కూడా అక్కడ నీడ ఉంటుంది, నీడ నుంచి లైన్ కట్టి ప్రతి ఒక్కరు భోజనం చేసేది, ప్రతి ఒక్కరికి భోజనం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు అన్నదాత అయినటువంటి కోడే సౌరభ్ గారు ఈరోజు యొక్క అన్నదాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు గట్టడి మహేష్ మరియు సౌమ్య, అలాగే జనార్దన్, గంగాప్రసాద్ అండ్ శృతి దంపతులు, వీరందరికీ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు. జాతీయ పొగాకు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక సేవకుడు తులసి కుమార్ రూపొందించిన అవగాహన పోస్టర్ను సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ధూమపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల అనేక రకాల వ్యాధులు ప్రబలి హాని కలిగిస్తాయన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో తులసి సేవలు యువతకు ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో SHO సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని మిర్దపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో నెత్తిన బోనాలు ఎత్తుకొని గ్రామంలో వీధుల గుండా రేణుక ఎల్లమ్మకు మరియు పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, మహిళలు, గ్రామస్తులు ఉన్నారు.
వేల్పూర్ మండలం అక్లూరు గ్రామంలో సర్పంచ్ జిన్నా జనార్దన్ వేల్పూర్ వ్యవసాయ అధికారి రాజుతో కలిసి వ్యవసాయ శాఖ ద్వారా వచ్చిన గడ్డి రోటో మాల్చర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జనార్దన్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రైతులు పొలం కోసిన తర్వాత కర్రలను కాల్చడం ద్వారా సారవంతం పోతుందని, ఎవరు కూడా తమ పొలాలకు నిప్పు పెట్టవద్దని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ గడ్డి రోటో మాల్చర్ను వినియోగించుకొని తమ భూములను సారవంతంగా చేసుకోవాలని కోరారు. గ్రామంలోని రైతులందరూ ఈ యొక్క మిషన్ను ఒకరి తర్వాత మరొకరు అందరూ వినియోగించుకోవాలని గ్రామ రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనార్దన్, ఉప సర్పంచ్ సురేందర్, ఏఓ రాజు, ఏఈఓ సాయిరామ్ రాజ్, గ్రామ రైతులు సంతోష్ రెడ్డి, సుభాష్, సురేందర్, నర్సయ్య, శివ, శ్రీకాంత్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 32 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు తావు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలు ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ ముంతాజుద్దీన్, గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ ముంతాజుద్దీన్ ముఖ్య అతిథులతో కలిసి దమ్ము గౌని శ్రీనివాస్ గౌడ్, పెద్ద గురువయ్య ఇండ్లకు రిబ్బన్ కట్ చేసి నూతన గృహాలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఇండ్ల లబ్ధిదారులు అధికారులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కళని నెరవేర్చడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. నల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఈరోజు సంతోషంగా తమ సొంత ఇళ్లలోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని, అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తాము. నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారుల కుటుంబాలకు మండల తహసీల్దార్ అధికారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గృహప్రవేశం చేసిన అనంతరం ఇండ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఎంతో కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న తమ కళని నిజం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ అధికారి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తహసీల్దార్ ముక్కాలు ఈరోజు మనము ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాల గురించి నల్లూరు గ్రామంలోకి రావడం జరిగింది. ఈరోజు మన నల్లూరులో సర్పంచ్ సారు మరియు సెక్రటరీ, జీపీఓ, గ్రామస్తులు, వార్డు మెంబర్లు అందరితో కలిసి ఇంట్లో గృహప్రవేశం గృహప్రవేశం ఇల్లు కట్టుకున్న అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన విమర్శలను కమ్మర్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అక్రమాలను, రైతు దోపిడీని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యేను ఇష్టానుసారంగా విమర్శించడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాలకు అతీతంగా బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రశాంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ రైతులకు వరి కొనుగోలు విషయంలో ఏదైతే కోత విధించి తూకంలో మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డికి ఉంటుందని తెలిపారు. ప్రశాంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవేందర్, కమ్మర్పల్లి సర్పంచ్ హారిక అశోక్, రాష్ట్ర నాయకుడు గంగారెడ్డి, మాజీ సర్పంచ్ స్వామి,
బీఆర్ఎస్ కమ్మర్పల్లి పట్టణ అధ్యక్షులు నరేందర్, మాజీ ఎంపీటీసీ సుధాకర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మరి ఇప్పుడు సీజన్ చాలా అయింది కాబట్టి వ్యాప్తుల సంబంధం లేకుండా పాత పద్ధతుల్లోనే మరి తగినంత యూరియా సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏదైతే 2 లక్షల రుణమాఫీ రైతులు ఉన్నారో మరి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే రైతు భరోసా మరి మీ ప్రభుత్వం వచ్చి నుంచి ఎంతైతే బాకీ ఉన్నారో ఆ నిధులన్నీ ఆ రైతు ఖాతాలో వేపించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ మా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మీరు ఇచ్చిన హామీలు మీకు తెలియజేసినామో అవన్నీ డిమాండ్ చేసిన తర్వాతనే మరొకసారి మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1,00,000 ఇండ్ల ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాల్లో భాగంగా వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామంలో పలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో వేల్పూర్ ఎంపీడీఓ బాలకిషన్, ప్రత్యేక అధికారి భారతి, వివిధ గ్రామ సర్పంచులు, వేల్పూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సరెడ్డి, వివిధ గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల సర్పంచ్ అశోక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ నర్సరెడ్డి, పచ్చలనడ్కుడ గ్రామ సర్పంచ్ నర్సయ్య, గ్రామ పంచాయతీ పాలకవర్గం, మోతె సర్పంచ్ రమేష్ రెడ్డి, ఎంపీడీఓ బాలకిషన్, ప్రత్యేక అధికారి భారతి, అంసాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, అక్లూర్ గ్రామ సర్పంచ్ జనార్దన్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, అదేవిధంగా వాడి, సాహెబ్పేట్ వివిధ గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని, బాల్కొండ నియోజకవర్గానికి 3,500 నిర్మాణానికి మంజూరు ఇవ్వగా, వేల్పూర్ మండలానికి 370 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు ఇవ్వగా 80% నిర్మాణం పూర్తి కావడం జరిగిందని, ఈరోజు ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో కాడి చెరువు వద్ద అక్రమ మొరం తవ్వకాలు చేపడుతున్న జేసీబీ 5 ట్రాక్టర్లను చీతా ఫోర్స్ ప్రత్యేక బృంద పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. స్థానికుల సమాచారంతో బషీరాబాద్ గ్రామంలోని చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ ద్వారా మొరం తీస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించడం జరిగిందని, 5 ట్రాక్టర్లు, 1 జేసీబీని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని కమ్మర్పల్లి పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరంలో భాగంగా ఈసారి విద్యార్థులకు పంపిణీ చేసే ఉచిత పాఠ్యపుస్తకాలను సకాలంలో పాఠశాలలకు పంపిణీ చేశామని ఎంఈఓ భట్టు రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు 5,683, నోట్ పుస్తకాలు 21,039లను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈరోజు పంపిణీ చేశారు. ఈసారి ఈ విద్యా సంవత్సరం అనగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాఠ్య పుస్తకాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ సకాలంలో రావడం జరిగింది. అన్ని పాఠశాలలకు అంటే జూన్ 1వ తారీఖులోగా పంపిణీ చేయడం జరిగింది. మరి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులు అనగా జూన్ 12వ తారీఖున విద్యార్థులకు మరి ఆయా పాఠశాలలో సర్పంచుల ద్వారా, గ్రామ ప్రజా ప్రతినిధుల ద్వారా మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక పకడ్బందీగా ప్రభుత్వం ఈ యొక్క చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా బాల్కొండ ఎంఆర్సీలో పరిధిలో ఉన్న పాఠశాలన్నిటికీ కూడా ఈ ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ అనేది పంపిణీ కార్యక్రమం ఈరోజు పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిన వారి గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో సర్పంచ్ కోల్లె నర్సయ్య, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు మంజూరు ఇవ్వడం జరిగిందని, అందులో పచ్చలనర్కుడ గ్రామానికి 45 ఇందిరమ్మ గృహాలకు మంజూరు ఇవ్వగా అందులో 85% వరకు నిర్మాణాలు పూర్తి కావడం జరిగిందని, ఈ నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. తెలంగాణలో ఎవరు కూడా ఇల్లు లేని వారు ఉండకుండా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కోనపల్లి భూదేవి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు కట్టించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మరియు స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ నర్సారెడ్డి, జీపీ సెక్రటరీ శాంతాకుమార్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సయ్య, జీపీఓలు కిషన్, నవీన్, ఐకేపీసీసీ లక్ష్మి, వివోలు నెహ్రూ, గడ్డల నర్సయ్య, సదానంద్, చేపూర్ మోహన్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్లో భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. సొంత బాబా ఇంట్లో 580 గ్రాముల బంగారాన్ని దొంగతనానికి యత్నించిన విజయ్ అగర్వాల్తో సహా మరిద్దరిని సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో రిమాండ్. సోమవారం సందర్భంగా సిద్దిలగుట్టపై విశిష్ట పూజలు, పల్లకి సేవలు, అన్నదాన కార్యక్రమాలు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన టీఆర్ఎస్ నేతలు. మిర్దపల్లి గ్రామంలో ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.